హలో ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి కూర చేసేద్దాం. చూసేయండి. ముందుగా కోడి మాంసాన్ని 2 సార్లు వాష్ చేయండి. నాటుకోడిని వాష్ చేసి మంచిగా కారం, ఇంకా ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసేయండి. 2 టేబుల్స్ ఆఫ్ పసుపు వేయండి. మంచిగా మ్యారినేషన్ చేయండి. మ్యారినేషన్ అనేది కర్రీకి ఇంపార్టెంట్ అండి. టేస్ట్ అనేది దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇక్కడ నేను గరం మసాలా బదులు ఈస్టర్న్ మసాలా యూస్ చేశాను. అండ్ ఇది పోపులో వేయండి. కర్రీ టేస్ట్ అనేది హైలైట్ అసలు. సాజీరా అండ్ జీలకర్ర అండ్ దాల్చిన చెక్క, లవంగం మంచిగా దంచి పెట్టుకోండి పక్కన. ఇక్కడ బాండి పెట్టేసాను. ఒక 3 పావుల నూనె పోయండి. పోసి మంచిగా హీట్ అయ్యాక సాజీరా ఇంతకుముందు దంచిన ముద్ద పక్కన పెట్టేసేయండి దంచుకొని. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా, ఇంకా మెంతాకు కూడా వేస్తాను. సాజీరా వేయండి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక. ఇక్కడ నేను ఆనియన్స్ ముందుగా వేస్తాను, పచ్చిమిర్చి వేయను. ఎందుకంటే ఆనియన్స్ వల్లనే కర్రీ టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది ఇక్కడ. ఆనియన్స్ మంచిగా వేగనీయండి. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగనీయండి. మంచిగా వేగిన తర్వాతనే పచ్చిమిర్చి వేయండి. ఇక్కడ నేను తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనివ్వండి. 1 బై 1 వేస్తే, కొంచెం వేగాక వేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కొంచెం మెంతాకు వేస్తున్నాను. మెంతాకు ఫ్లేవర్ బాగుంటుందండి కర్రీకి. మీరు కూడా ఉంటే వేసుకోండి. కొంచెం పుదీనా కూడా ఎక్కువ వేసుకుంటే, నాటుకోడి కదా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. పుదీనా వేయండి. దెన్ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి అన్నీ. అసలు మా పిల్లలు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదు, చాలా డిస్టర్బ్ చేసేస్తున్నారు. ఇక్కడ మంచిగా ఆయిల్లో వేగనివ్వండి. నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ తగ్గింది. ఇంకో పావు నూనె పోస్తే కొంచెం సెట్ అయిపోద్ది. సో నేను వేసా. మంచిగా వేగనివ్వండి. తర్వాత ఇంతకుముందు దంచుకున్న వెల్లుల్లి, ఇంకా సాజీరా, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ పేస్ట్ దంచా కదా, అది వేసి కలిపేయండి. ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే పోపులో బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్. సో కొంచెం వేసి ఫ్రై అవ్వనివ్వండి. అది పచ్చివాసన పోయే వరకు వేగనిస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత మనం ఇంతకుముందు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న కోడి కూరను ఫ్రిడ్జ్లో పెట్టండి 1 అవర్. 1 అవర్ తర్వాత కర్రీ చేయండి, బాగుంటుంది టేస్ట్. సో వేసి కలిపేసేయండి. నేను ఇంతకుముందు ఇక్కడ లివర్ మర్చిపోయాను. లివర్ పక్కన పెట్టండి. ఫస్టే వేసామనుకో అది మొత్తం తుక్కు తుక్కు అవుతుంది. అసలే మా ఇంట్లో లివర్ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. సో ఇదంతా కర్రీ మంచిగా ఫైన్గా కలిపేయండి. కలిపి వెంటనే కుక్కర్ మూత పెట్టేయకుండా కాసేపు నార్మల్ మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి. దెన్ వాటర్ పోసి తర్వాత కుక్కర్ మూత పెట్టండి. నేను ఇక్కడ వాటర్ పోసుకున్నాను. మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాతనే మంచిగా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టండి. ఇక్కడ మంచిగా ఉడికింది కర్రీ. లాస్ట్లో వేస్తే కొత్తిమీర ఆ ఫ్లేవర్ పట్టదు కర్రీకి. సో ఉడికిన తర్వాత వేసేయండి. నేను ఇక్కడ గరం మసాలా మర్చిపోయాను, సో లాస్ట్లో వేసేస్తున్నా. మంచిగా కలపండి. కలిపి వెంటనే కర్రీ ఆఫ్ చేయకుండా కాసేపు ఉడకనివ్వండి. తర్వాత ఆఫ్ చేయండి. మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి యమ్మీ యమ్మీ నాటుకోడి పులుసు తినేసేయండి.